క్రిస్టియన్ ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. కార్యక్రమం అంతా ఏ ఛానల్లో వస్తుందండి? ప్రభు క్రిస్టియన్ ఛానల్లో వస్తుంది. తర్వాత యూట్యూబ్లో ఈవినింగ్ వస్తుందంట. ఈ ఛానల్లో రేపు వస్తుంది. మీకు ఇన్వైట్ చేస్తాం. ఎప్పుడు ఈ టైంకి వస్తుందని మాకు చెప్తారు. ఆ టైం మీకు చెప్తాము. మళ్ళీ చూడడానికి ఉంటుంది కాబట్టి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నారు. మరి ఎలా ఉన్నారు? బాగున్నారా?
రైట్, ఇప్పుడు వరకు దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కని ఆరాధన చేయటం అన్న జరిగింది. ఆరాధనలో పాల్గొన్న ప్రియ బిడ్డలందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు తెలియపరచాలని ఇష్టపడతా ఉన్నాను. క్రైస్తవులందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పునరుత్థానము అన్నది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ప్రభునందు ప్రియమైన వల్లరా పౌలు భక్తుడు అన్నాడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో, ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే ప్రభువును గనక ప్రభువుని పట్ల నిరీక్షించిన ఎడల అంతకంటే దౌర్భాగ్యపు స్థితి మరొకటి లేదు. లోకములు అంతకంటే దౌర్భాగ్యపు స్థితి లేదు. కాబట్టి క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏమిటంటే మరో జీవితము ఉన్నది అనేటువంటి సత్యమును గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభులు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యోహాను రాసినటువంటి యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో చెప్పారు. యేసు ప్రభు అంటున్నారు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నవా? ఇది మన యొక్క క్రైస్తవ జీవితానికి వెన్నెముక లాంటి వాక్యము. ప్రభునందు ప్రియమైన వల్లరా పాత నిబంధన కాలపు భక్తులు ఎవరికి కూడా మరో జీవితం ఉందని వారు విశ్వసించరు. ఈ జీవితం వరకే అనేటువంటి ఆలోచన వారు. అందుకనే వారి జీవితాలని చక్కగా జీవించి ముగించారు. వాళ్ళు ముగించినప్పుడు సంతోషంతో ముగించారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత పాత నిబంధన కాలపు భక్తులు కూడా కొంతమంది మరి ఈ యొక్క పునరుత్థానమును గురించి నిరీక్షణ ఉన్నది అని లాస్ట్ పార్ట్లో చెప్పడం అన్నది జరిగింది. దానిని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు నొక్కి వక్కాణించి పునరుత్థానము నేనే, జీవమును నేనే, అంటే తిరిగి మళ్ళా బ్రతకటము నేనే, నా యందు విశ్వాసం ఉంచితే మళ్ళా బ్రతికిన వాడికి ఇంకెన్నటి కూడా చనిపోరు అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి బోధించారు. అయితే ఆ కాలంలోనే చాలామంది నమ్మటం లేదు, ఈ కాలంలో కూడా చాలామంది నమ్మటం లేదు. ఆ కాలంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా సద్దూకయ్యులు అనేటువంటి ఒక వర్గం ఉన్నారు. వాళ్ళు పురాతనమైనటువంటి యాజకత్వము చేసినటువంటి వారు. కాబట్టి వారు పునరుత్థానం ఉందని కానీ ఆత్మ ఉన్నదని కానీ వారు ఏమాత్రము కూడా నమ్మరు. పరిసయ్యులు అనేటువంటి ఒక తెగవారు ఉన్నారు. వారు మాత్రమే కొంచెము నమ్ముతారు. ఆ పరిసయ్యుల తెగకు చెందినటువంటి వాడి అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు. ఈ దినాల్లో కూడా అనేక మతాలు ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని మతములో మాత్రమే పునర్జన్మ ఉన్నది అని నమ్ముతారు. కానీ క్రైస్తవం అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరూ మరణించవలసినదే, మరణించిన తర్వాత బ్రతుకుతారు అనేటువంటి సత్యాన్ని చెప్పటం అన్నది జరిగింది. సో ఎలాగా బ్రతుకుతారు, ఏ విధముగా తిరిగి లేపబడతారన్నటువంటి రహస్యాన్ని, వృత్తాంతాన్ని అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో చెప్పటం అన్నది జరిగింది. ఆ కొరింథీ సంఘానికి చెబుతూ, ఎందుకంటే ఆ దినాలలో చాలా వాదోపవాదాలుగా ఉన్నాయి. చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడు, బ్రతకటానికి వీలు లేదు, ఎలా బ్రతుకుతాడు, బ్రతకటానికి వీలు లేదని అనేక మంది ఆయనను వాదిస్తూ ఉండేవారు. ఆయనకు ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా వాదించారు. ఒక వర్గం వారైతే ఎగతాళి చేస్తూ, అయితే ఓ ప్రభువా మేము ఒక మాట అడుగుతాము, చెప్తావా? ఈ జీవితంలో ఒక స్త్రీ 7గురికి భారీగా వ్యవహరించిందయా, మరి మీరు చెప్పినట్టుగా పునరుత్థానమునందు ఆమె ఎవరికి భారీగా వ్యవహరిస్తుంది అని చెప్పడం జరిగింది. సో ప్రభు దానికి సరైనటువంటి సమాధానమును
ఇవ్వటం అన్నది జరిగింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పునరుత్థానమునందు అంటే తిరిగి బ్రతికిన తర్వాత వారు దేవతలుగా ఉంటారే కానీ వారు పెళ్లి చేసుకోవటం కానీ పెళ్లికి ఇచ్చుకోవటం కానీ ఏమీ ఉండదు. అంటే శరీర సంబంధమైనటువంటి ఆప్యాయతలు ఏమి కూడా ఉండవు, అనురాగాలు ఏమీ ఉండవు. అందరూ హోలీగా ఉంటారు, అందరూ పరిశుద్ధులుగా ఉంటారు, అందరూ దేవదూతల వలె ఉంటారు అని చెప్పటము జరిగింది. సో అలాగే పౌలు యొక్క కాలములో అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఈయన పునరుత్థానమును గురించి బోధించటం ప్రారంభించాడు. సో ఆయనతో కూడా అనేక మంది వాదోపవాదాలు వినిపిస్తూ ఉన్న సందర్భాలలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చూసినట్లయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా 14వ వచనం, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోని ఉన్నారు. అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారును నశించిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇంక ఈ విశ్వాసం లేకపోతే ఎందుకు? వేస్ట్. మేము చేసే సువార్త వేస్ట్, మా ప్రకటన వేస్ట్, మీరు కూడా విశ్వాసం ఉంచడం కూడా వేస్ట్. ఎందుకు విశ్వాసం? శత్రు మరణమే. నువ్వు వెంబడిస్తున్న యేసు మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు, బయటికి వచ్చాడు. నీ చేత కూడా మరణపు ముళ్ళును విరవబోతున్నాడు. ఆ రాకకై ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. నా ప్రభు త్వరగా రా, నా ప్రభు త్వరగా రా, ఓ మారనాథా రా రా. మరణమన్నే ముళ్ళును విరగగొట్టు, నాకు జయము అనుగ్రహించు అని ప్రార్థన చేసుకోవాలి. దయచేసి తలలు వంచండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రియా సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం ఎలా ఉన్నదో కానీ బైబిల్ గ్రంథం యొక్క విశ్వాసం ఏమిటంటే, నిన్ను మృంగివేసిన మరణము ఓడిపోబోతుంది నా యేసు వచ్చినప్పుడు. నా యేసు ఏ విధంగా భూమి మీద ఉన్నప్పుడు మరణాన్ని జయించాడో అలాగే నిన్ను నన్ను కూడా జయింప చేయబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ మరణము, ఆ సమాధి, ఆ మృతుల లోకము పక్కకు తొలగిపోతుంది. యేసు యొక్క మాటలో జీవం ఉన్నది. మధ్యాకాశంలో నుంచి మాట్లాడబోతున్నాడు. ఆత్మను మన మీదగా పంపబోతున్నాడు. క్షయమైన శరీరం మీద అక్షతను ధరింపజేయబోతున్నాడు. ఆయన వాక్కులో బ్రతికే శక్తి ఉన్నది. నూతన శరీరము ధరించుకునే శక్తి ఉన్నది. అది మహిమ కలిగిన ఆత్మ సంబంధమైన శరీరము. ఆ శరీరానికి ఇంకెన్నడూ మరణము లేదు. చెప్పుకో, చిన్న ప్రార్థన చేసుకో. నా ప్రభువా, నీ మాటను నేను నమ్ముతున్నాను, నీ భక్తుల మాటను నేను నమ్ముతున్నానయ్యా. మీరు వచ్చినప్పుడు నన్ను లేపుము నాయనా. అప్పటి వరకు నేను ఈ మూలుగుతున్నానయ్యా. మూలిగే శరీరమును మూలగని శరీరము ధరింపచ్చాయి నాయనా. ఆత్మ సంబంధమైన నిరీక్షణతో నేను ముందుకు వెళ్ళే కృప నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేసుకో. నా తండ్రి గొప్పవాడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. మీ జ్ఞానాన్ని నాయన పౌలు భక్తుడి ద్వారా బోధించావు. ఆ జ్ఞానాన్ని తిరిగి నీ సేవకుని దీనుడు నా ద్వారా నాయన ప్రభా మళ్ళా బోధింపజేశావు. మాకు ఒక గొప్ప నిరీక్షణ ఇవ్వండి, మాకు గొప్ప నిరీక్షణ ఇవ్వండి తండ్రి, గొప్ప నిరీక్షణ ఇవ్వండి. క్రీస్తు వచ్చినప్పుడు మేము లేపబడేవారుగా చేయండి. నిత్యము మీతో కలిసి జీవించే వారముగా చేయండి. మీకే మహిమ. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.